హాయ్ అండి. ఇవాళ మనము కారోట్స్ కేకు ఎలా తయారు చేయాలో చూద్దామండి. బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో నట్స్ తగులుతూ టేస్టీగా చాలా బాగుంటుందండి. వాటికి కావాల్సిన ఏందో చూద్దాము. ఆరు గుడ్లు కావాలండి. 1 మరియు హాఫ్ కప్పు షుగర్ కావాలండి. 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కావాలి. 3 కప్స్ ఫ్లవర్ కావాలండి. 3 కప్పులు కారోట్స్ కావాలండి, తురుముకున్నవి. 1 కప్పు డేట్స్ కావాలండి, ఖర్జూరము. క్వార్టర్ టీ స్పూను సాల్ట్ కావాలండి. 2 స్పూన్స్ దాల్చిన చెక్క పౌడర్ కావాలండి. 1 స్పూను బేకింగ్ పౌడరు. 1 కప్పు ఆయిల్. హాఫ్ కప్పు యాపిల్ జ్యూస్ కావాలండి. హాఫ్ కప్పు వాల్నట్స్ కావాలండి. వాల్నట్స్ క్వార్టర్ కప్పు వచ్చి లోపల కేకులో వేద్దాము. క్వార్టర్ కప్పు పైన గర్నిష్కి వేసుకుందాము. తర్వాత సాల్ట్, బేకింగ్ పౌడరు, సినమన్ పౌడరు మొత్తము ఈ ఫ్లవర్లో వేసి కలుపుకుందామండి. బాగా మొదటగా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే సినమన్ పౌడరు అక్కడక్కడ కొద్దిగా కలవకుండా ఉంటుంది. మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కేక్ మిక్సర్ తీసుకొని అందులో ఒక్కొక్కటి వేసుకుందామండి. మొదటగా 6 గుడ్లు ఉన్నాయి కదండి, 6 గుడ్లు వేసుకుందాము. గుడ్లు వేసుకున్న 1 నిమిషం తర్వాత 1.5 కప్పు చక్కెర తీసుకున్నాం కదండి, ఆ చక్కెర వేసుకుందామండి. అలా కంటిన్యూగా మిక్స్ చేస్తుందండి. తర్వాత ఒక మూత, అంటే 1 స్పూన్ అనుకోండి, వెనిలా ఎసెన్స్ వేద్దామండి. ఈ విధంగా కంటిన్యూగా 5 మినిట్స్ తిప్పుదామండి. తర్వాత యాపిల్ జ్యూస్ 1 హాఫ్ కప్ వేసుకుందామండి. తర్వాత 1 కప్పు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కూడా వేసిన తర్వాత విత్తనాలు తీసినవి ఖర్జూరం ఉంది కదండి, ఖర్జూరం వేసుకుందాము. తర్వాత తురుము పెట్టుకున్నాము కదండి కారోట్స్ వేసుకుందామండి. తర్వాత వాల్నట్స్ని ఈ విధంగా ముక్కలు చేసుకుందామండి. ముక్కలు చేసుకుని అందులో వేసుకున్నాము. కంటిన్యూగా 1 నిమిషం పాటు తిప్పుతామండి. తర్వాత కేక్ పాన్ ఈ విధంగా ఉండేటట్టు చూడండి, మధ్యలో గ్యాప్ ఉండేటట్లు. దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దాన్ని బ్రష్ చేసుకోండి లోపలంతా. ఈ విధంగా మొత్తం నూనె తగిలేటట్టు చూడండి. తర్వాత అందులో మనం మిక్స్ చేసుకున్నాం కదండి, మొత్తం వేసేద్దాము. తర్వాత 1 గంట 15 నిమిషాల పాటు 180 డిగ్రీస్లో ఓవెన్లో ఉంచండి.
మధ్యలో ఈ విధంగా టూత్పిక్ ఉంటే టూత్పిక్తో పెట్టి చూడండి లోపల పిండి తగ్గుతుందా లేదా అని. చూసారు కదా, మన కేక్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత మనం టాపింగ్కి కరమైల్ చేసుకుందామండి. కరమైల్కి 1 కప్పు షుగరు, హాఫ్ స్టిక్ బటరు, 1 ప్యాక్ థిక్ క్రీమ్ కావాలండి. మొదట మనం పాన్ వేడి చేసుకుందామండి. పాన్ వేడి అయిన తర్వాత 1 కప్పు షుగర్ వేసుకుందాము. షుగరు సైడ్ నుండి మెల్ట్ అవుతూ వస్తుందండి. బ్లాక్గా కాకుండా చూసుకోండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూసారు కదండి, షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము అందులో హాఫ్ స్టిక్ బటర్ వేద్దామండి. అందులో బటర్ కూడా కరిగిపోయిన తర్వాత 1 ప్యాకెట్ థిక్ క్రీమ్ వేద్దామండి. అంటే గీమర్ అంటాము, థిక్ క్రీమ్ వేద్దాము. 1 ప్యాకెట్ అంటే 250 ml వేద్దామండి. నిదానంగా కలుపుకుంటూ ఉందాము అంటే మొత్తం మిక్స్ అయిన వరకు. కారమిల్ కూడా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఈ విధంగా ఏం గడ్డలు లేకుండా రెడీ అయిపోయింది. తర్వాత మన కేక్ చల్లారేంత వరకు వెయిట్ చేయాలండి. చల్లారిన తర్వాత సైడ్లో అది ఓపెన్ అయిపోతుంది. లేదంటే ఎక్కడెక్కడ అతుక్కొని ఉంటే నైఫ్ తీసుకొని చుట్టూ అట్లా రౌండ్గా తీయండి. తర్వాత ప్లేట్ తీసుకొని దాన్ని బౌల్లో వేస్తే ఈ విధంగా వచ్చేస్తుందండి, నీట్గా వచ్చేస్తుంది. తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో ఈ విధంగా మళ్ళీ తిప్పుకుందామండి. కరమిల్ని పైన వేసుకుందామండి. చూస్తున్నారు కదా, మొత్తం సైడ్లో అంతా తగిలేటట్లు చూద్దాము. తర్వాత మనం చాప్ చేసుకున్నాము కదండి వాల్నట్స్, 1/4 కప్పు అది వేసుకొని గర్నిష్ చేసుకుందామండి. మన కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక సైడ్ నుండి
స్లైస్ కట్ చేద్దాము. చూసారు కదా, స్పాంజ్ లాగా వస్తుందండి. చాలా బాగుంటుందండి. తినేటప్పుడు మధ్యలో ఈ ఖర్జూరం పీసెస్ మరియు వాల్నట్స్ ఉన్నాయి కదండి, ఆ నట్స్ కూడా తగులుతుంటే క్రాంచీగా స్మూత్గా మధ్యలో టేస్ట్ ఖర్జూరంది చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి మీరు కూడాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్.